బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసానికి వెళ్లారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. బులెటిన్లో మనగా పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసానికి వెళ్లారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇక చంద్రబాబు నివాసానికి వెళ్లారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేవలం ఆయన టికెట్ ఆశిస్తున్నారా? ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అవుతుందా, లేకపోతే ఆయన ఒక్కరే జాయిన్ అవుతున్నారా, ఇంకెవరైనా జాయిన్ అవుతున్నారా? నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎంపీ సంజయ్ కుమార్ కొద్దిసేపు క్రితమే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి చేరుకోవడం జరిగింది. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు కూడా దాదాపుగా ఆయన అధికారికంగా ధృవీకరించారు. అయితే ప్రస్తుతం ఆయనకి కర్నూలు లోక్సభ స్థానాన్ని టీడీపీ ఇస్తానని చెప్పి మాట ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అనధికారికంగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన జాబితాకి సంబంధించి కూడా కర్నూలుకు సంబంధించి కూడా పెండింగ్లో పెట్టిన పరిస్థితి కనిపించింది. ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసే అంశాన్ని పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక దాదాపుగా ఖరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయన చంద్రబాబుతో కొద్దిసేపు క్రితమే భేటీ అయ్యారు. కర్నూలు జిల్లాకు సంబంధించి రాయలసీమలో రాజకీయ పరిణామాలు, రాజకీయ సమీకరణలు తదితర అంశాల నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా ఆయన టికెట్ను అయితే ఆశిస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. అయితే కర్నూలుకు సంబంధించి ఆయన్నే కొనసాగిస్తారా, లేకపోతే ఆయన్ని కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు పార్లమెంటు పరిధిలో ఏదైనా ఒక అసెంబ్లీ స్థానానికి పంపిస్తారా అనేది అయితే కొనసాగుతూ ఉంది. ఆయనైతే పార్లమెంట్ ఇచ్చినా పర్లేదు, అసెంబ్లీ ఇచ్చినా పర్లేదు అని చెప్పి కూడా ఆయన టీడీపీ నేతలకి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో ఆయన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చేందుకు కర్నూలు జిల్లాకు సంబంధించిన నేతలు చాలా కీలకమైన పాత్ర పోషించారు. వాస్తవానికి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి కూడా మొదట్లో ప్రచారం అయితే విస్తృతంగా జరిగింది. కానీ జరిగిన పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కూడా ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలో దాదాపుగా చేరినట్లు కూడా మనం భావించాలి. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా అతన్నే దాదాపుగా ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.